ఆదివారం చలికాలం ఎండ మంచిగా వెళ్ళిందని పార్కుకు పోయి టిఫిన్ చేద్దామని డిసైడ్ అయినాం. కార్తీక మాసం వనభోజనం లెక్క అనుకున్నాం, కానీ భోజనం కాదు ఇక టిఫిన్లు అయితేనే బెస్ట్ అని పొద్దుగానే లేచి ఇంట్లోకి వెళ్ళి 2 రకాలు చేసుకొని డబ్బా కట్టుకొని పోయినాం. ఈ పిల్లలు మంచిగా ఎగురుతుండే ఒక 5 నిమిషాలు చూసి ఓ చెట్టు దగ్గర కొంచెం ఎండ వెళ్ళిన చోట మంచిగా మేము జంపకాన వేసుకొని తిన్నాం. ఇక ఏం తిన్నామంటే ఇంటికి వెళ్ళి పట్టుకపోయిన ఫస్ట్ పేపర్లు వేసినాం. పేపర్లు వేసి మంచిగా అన్ని దాని మీద సర్దుకున్నాం. సౌమ్యనేమో వడలు దోశ 2 తీసి అల్లం చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ 3 చట్నీలు మంచిగా వేసిస్తే నేను అన్ని పక్క కలిపిచ్చి మంచిగా అక్కడ పెట్టిన. అప్పటికి మంచి ఎర్ర ఎండ వెళ్ళింది, హాయిగా ఉంటుండే. ప్రశాంతంగా తినుకుంటా మాట్లాడుకుంటా కూర్చున్నాం. పక్కకు సౌండ్లు కిచకిచలు కుచకుచలు సౌండ్ చాలా అద్భుతంగా ఉండే. ఉడతా ఉడతా వచ్చి వచ్చింది పోయింది. తిన్న తర్వాత అరగాలి కదా, అరగాలంటే సౌమ్య ఏం డిసైడ్ అయిందంటే చెట్లు ఎక్కుతాను డిసైడ్ అయింది. ఇక ఫస్ట్ చెట్టు ఎక్కింది, ప్రయత్నం చేసింది, లాస్ట్కి సక్సెస్ అయింది. మళ్ళీ పార్క్ అంతా తిరిగినాం, మంచి ఎండ వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు ఈ టైంలో పూలు మంచిగా పూస్తాయి, రకరకాల పూలు పూస్తుండే. పోయినసారి అయినప్పుడు తెల్ల పూలు ఉండే, ఈసారి గ్రీన్, ఇవి సేమ్ గోబీ లెక్క ఉంటుంది పువ్వు. ఉంగరం చేసిన విషయం ఇక ఫ్లవర్ బొకే చేసిన అక్కడ దక్కనే క్రియేటివిటీ వాడి. నేను ఘోరం క్రియేటివిటీ కదా, అందుకని. యాజ్ యూజువల్గా సమయం మళ్ళీ నేను ఫోటోలో పోజులు ఇచ్చినాం. అది గుండు ఇది గుండు ఇత్తడి గుండు గుండువే గుండువే మోతడు మోగే మోతడు అదివే తాండు రెక్కే. మళ్ళీ పూలు పట్టుకొచ్చింది కదా ఎక్కడో, మళ్ళీ ఫోటో. ఇక ఫోటో తీసిన ఇక తిన్నాం కదా, చెట్ల కొద్ది కూడా అయింది. ఇక మేము నడుచులు కావాలి. మా లొల్లులు మాకు ఉంటాయి కదా ఎప్పుడైనా కూడా, అవే లొల్లు ఇవన్నీ. ఇక గర్ర నిద్ర వచ్చింది. పార్కులో మంచిగా 5 నిమిషాలు నిద్ర ఇద్దామని నిద్ర తీసిన. ఎవడేమనుకున్నా మనకు అభ్యంతరం లేదు, మంచిగా పండాలి అన్న నమ్మకుండి బట్టి నేను యాక్షన్ చేసిన. పట్క తిరిగిన పూలన్నా చెవులో పెట్టింది యాజ్ యూజువల్గా, అయ్యేదేనా అది. సండే సమాప్తం.